సమ్మర్ స్పెషల్, సండే స్పెషల్ పెసర మురుకులు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా, గుల్లగా చాలా బాగుంటాయి మురుకులు. ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా పెసరపప్పు కొలత ఏంటంటే 1 గ్లాస్కి 3 గ్లాసులు బియ్యం పిండి, 1 గ్లాసు పెసరపప్పు వేసుకుని 2 గ్లాసుల నీళ్లు పోసుకుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 1 చెంచాడు వెన్న పూసేసి 1 గ్లాసు పెసరపప్పుకి 3 గ్లాసుల బియ్యం పిండేసి, తర్వాత దీంట్లో 1 చెంచాడు జీలకర్ర, 1 చెంచాడు వాము, ఇవి 2 పొళ్ళు చేసుకుని వేసుకుంటే ఈజీగా దిగుతాయి. తర్వాత తగినంత ఉప్పు, పిల్లలు తింటారు కాబట్టి కారం వేయట్లేదు. మిరియాల పొడి 1 చెంచాడు వేస్తున్నాను దాని బదులు అనమాట. తర్వాత నువ్వులు ఆప్షనల్, మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే తప్పనిసరిగా నువ్వులు వేస్తాను. నువ్వులు చాలా మంచిది పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి నడుము గట్టితనానికి చాలా మంచిది ఇది. అందుకని నువ్వులు స్నాక్ ఐటమ్స్లో నేను తప్పకుండా వేస్తాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత శుభ్రంగా ఉప్పు కూడా తగినంత వేసేసి శుభ్రంగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే పిండి, అప్పుడు కాస్తంత నీళ్లు చిలకరించుకుంటే ఈ విధంగా చక్కగా పిండి తయారైపోతుంది. ఇప్పుడు జంతికల గొట్టంలో వేసి నూనె బాగా కాగిన తర్వాత ఈ మురుకులు వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి. ఇవి మరి జంతికలు కారం వేసినప్పుడు ఉండేంత ఎరుపుదనం రాదు, కొంచెం లైట్గానే ఉంటాయి అన్నమాట. కలర్ అంతా ఎర్రగా రావు. ఇవి దాదాపు 15 నుంచి 20 రోజుల దాకా నిల్వ ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీ, క్రిస్పీ, గుల్లగా ఉండే పెసర మురుకులు రెడీ అయిపోయాయి. నా అభిరుచులు హోమ్ మేడ్ ఫుడ్స్లో ఎన్నో మంచి స్నాక్ ఐటమ్స్ అప్లోడ్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా అభిరుచులు హోమ్ మేడ్ ఫుడ్స్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.